ఎన్నిసార్లు గుండె కోతలు, ఎన్ని అవమానాల పర్వాలు. ఆర్సీబీ అభిమాని అంటే అదో చిన్న చూపుతో చూసిన ఎన్నో సందర్భాలు. ఎప్పటికీ విజేతగా నిలవదనే వ్యాఖ్యలు. గొప్ప గొప్ప ప్లేయర్లు ఉన్నప్పుడే సాధ్యం కాలేదు, ఇప్పుడేమవుతుందిలే అనే జోస్యాలు. కొన్నిసార్లు లీగ్ దశకే పరిమితం అయితే మరికొన్నిసార్లు ప్లే ఆఫ్స్ కి చేరిన ముందంజ వేయని రోజులు. 3 ఫైనల్స్ లలో ఓడిన వేదన దీనికి అదనం. ఒక దశలో ఆర్సీబీ అభిమానుల నినాదం ఈ సాలా కప్ నమ్దే జోగ్గా మారిపోయిన పరిస్థితి. కానీ 2008 నుంచి గెలుపోటములతో నిమిత్తం లేకుండా ఆర్సీబీ జెండాను తమ మనసులోనే నింపుకున్న ఫ్యాన్స్ గర్వపడే క్షణం వచ్చేసింది. అయితే అందరూ ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చివరి వరకు చూడండి, చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది. తమ టీంలోని 18వ నంబర్ జెర్సీకి కానుక ఇస్తున్నట్లుగా ఐపీఎల్ 18వ సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఛాంపియన్ గా నిలిచింది. లీగ్ దశలోనే అసాధారణ ప్రదర్శనతో ప్లే ఆఫ్స్ కు చేరి తొలి క్వాలిఫైర్ లోనే గెలుపుతో ఫైనల్ చేరిన టీం తుది పోరులోనూ అదే జోరును కొనసాగించింది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, జట్టులోని సమిష్టి తత్వం ఈ చిరస్మరణీయమైన విజయాన్ని అందించింది. ఎన్నో ఛాలెంజ్లను అధిగమించి రాయల్ గా సాధించిన ఈ ట్రోఫీని బెంగళూరులో సగర్వంగా ప్రదర్శించే సమయం ఇది. ఘన విజయాలు, వైఫల్యాలు అన్నింటినీ చూస్తూ ఆర్సీబీ పట్ల విధేయత వీడకుండా టీంతోనే కొనసాగిన విరాట్ కోహ్లీ కెరీర్ లో మిగిలిన ఈ ఒక్క లోటు ఈ రోజుతో తీరిపోయింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నీ చరిత్రలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కొత్త ఛాంపియన్ గా అవతరించింది. గతంలో 3 సార్లు ఫైనల్ మ్యాచ్లలో ఓటమి పాలైన జట్టు ఎట్టకేలకు 18వ సీజన్ లో ఈ సాలా కప్ నమ్దు అంటూ ట్రోఫీని ముద్దాడింది. నరేంద్ర మోడీ స్టేడియంలో మంగళవారం జరిగిన ఫైనల్లో రజత్ పటిదర్ సారథ్యంలోని ఆర్సీబీ జట్టు 6 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్ పై విజయం సాధించి తమ మొట్టమొదటి టైటిల్ ని కైవసం చేసుకుంది. సో ఇక ఆర్సీబీ ఫ్యాన్స్ 18 సంవత్సరాల నిరీక్షణ, 18 సంవత్సరాల కళ ఈ రోజు నెరవేరింది. ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్ లో ఆర్సీబీ మేనేజ్మెంట్ ప్లేయర్స్ ని బై చేసిన తర్వాత అందరూ ఎన్నో మాటలు అన్నారు. ఆఖరికి ఆర్సీబీ ఫ్యాన్స్ కూడా నిరాశ చెందారు. కానీ ఆక్షన్ కి ముందు డీకే అన్న దినేష్ కార్తిక్ చెప్పాడు. ఏమని అంటే, మేము ఒక ప్లాన్ తోనే ఆక్షన్ లోకి వెళ్ళాం. ఎలాంటి ప్లేయర్స్ ని తీసుకోవాలో మాకు తెలుసు అండ్ ఎవరిని రిలీజ్ చేయాలి, ఎవరిని బై చేయాలి అని క్లియర్ కట్ గా తెలుసుకునే వెళ్ళామని అన్నాడు. సో అన్నట్టే డేంజరస్ ప్లేయర్స్ అందరిని ఏరి కోరి మరి తెచ్చారు. వాళ్ళందరికీ మంచి ఫ్రీడమ్ ఇచ్చి టీమ్ కి మెయిన్ పిల్లర్స్ లా మార్చారు. ఆర్సీబీ టీం ఈ రోజు ఛాంపియన్ గా మారడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఇదే. ఆర్సీబీ మేనేజ్మెంట్ కి, ఆర్సీబీ మెంటర్ అండ్ బ్యాటింగ్ కోచ్ అయిన దినేష్ కార్తిక్ కి ఆర్సీబీ అంతా రుణపడి ఉండవచ్చు. ఇక ప్లేయర్స్, ఆర్సీబీ మేనేజ్మెంట్ వాళ్ళపై నమ్మకంతో కోట్లు ఖర్చు చేసింది. ప్లేయర్స్ అంతా కూడా వాళ్ళు తీసుకున్న ప్రతి ఒక్క రూపాయికి న్యాయం చేశారు. ఒక రకంగా చెప్పాలంటే అంతకన్నా ఎక్కువే చేశారు. అలాగే మేనేజ్మెంట్ పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రతి ఒక్క ప్లేయర్ కూడా టీమ్ కి 100కి 200% ఎఫర్ట్స్ పెట్టారు. ఈ ప్లేయర్ సరిగ్గా ఆడలేదు అని అనడానికి లేదు, ఎందుకంటే ప్రతి ఒక్క ప్లేయర్ కూడా మ్యాచ్ విన్నర్సే. టాప్ ఆర్డర్ లో ఫిల్ సాల్ట్ గానీ, పడిక్కల్ గానీ, విరాట్ కోహ్లీ గానీ, మధ్యలో వచ్చిన మయాంక్ అగర్వాల్ గానీ ప్రతి ఒక్కరు అద్భుతంగా ఆడారు. అలాగే కెప్టెన్ రజత్ పటిదర్ టీమ్ మేనేజ్మెంట్ అతనిపై నమ్మకం ఉంచి కెప్టెన్సీ ఇచ్చింది. అతను తన గుడ్ కెప్టెన్సీ అండ్ విరాట్ కోహ్లీ ఎక్స్పీరియన్స్ తో మంచిగా టీమ్ ని లీడ్ చేశాడు. ఫింగర్ ఇంజూరీ అయినా తిరిగి వచ్చి టీమ్ ని ఛాంపియన్ గా నిలిపాడు రజత్ పటిదర్. అలాగే మిడిల్ ఆర్డర్ లో జాకోబ్ బెథెల్, లేమ్ లివింగ్స్టోన్, జితేష్ శర్మ, రొమారియో షెపార్డ్, టిమ్ డేవిడ్, కృణాల్ పాండ్యా ఈ 6 ప్లేయర్స్ ని గమనిస్తే వీళ్ళు ఏదో ఒక మ్యాచ్ లో మ్యాచ్ విన్నర్సే. ఒకరు ఫెయిల్ అయినా ఇంకొకరు టీమ్ ని విజయం వైపు నడిపిస్తున్నారు. జితేష్ శర్మ అద్భుతమైన వికెట్ కీపింగ్ అండ్ బ్యాటింగ్ అండ్ కృణాల్ పాండ్యా ఫైనల్ మ్యాచ్ లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్. ఇంపార్టెంట్ టైమ్ లో వచ్చి మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు. ఇక బౌలింగ్ లో ఎస్ దయాల్, భువనేశ్వర్ కుమార్, జోష్ హాజల్వుడ్, శ్రేయస్ శర్మ, రసిక్ సలాందర్ అండ్ మిగతా బౌలర్స్ అందరూ ఈ సీజన్ లో మంట పుట్టించారు. ఆర్సీబీ ఈ రోజు ట్రోఫీ సాధించింది అంటే దానికి ఇంకొక కారణం ఈ బౌలింగ్ లైనప్పే. ప్రతి సీజన్ లో ఆర్సీబీ వీక్ పాయింట్ ఇదే, అందుకే ట్రోఫీని సాధించలేకపోతున్నారు. బట్ ఈ సీజన్ లో ప్రతి టీం కి చుక్కలు చూపించారు. ఎన్నో రికార్డులను బద్దలు కొట్టి కొత్త రికార్డులను క్రియేట్ చేసి ఛాంపియన్ గా నిలిచింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. కోట్లాది మంది ఆర్సీబీ ఫ్యాన్స్ ముఖంలో చిరునవ్వుకు కారణమయ్యారు వీళ్ళంతా. అండ్ మన రాజు, ది కింగ్ ఆఫ్ క్రికెట్ విరాట్ కోహ్లీ ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చాడో చూసాం ఈ 2025 ఐపీఎల్ సీజన్ లో. సో ఈ 2025 ఐపీఎల్ సీజన్ లోనే కాదు, ఈ 18 సీజన్లలో కూడా అతనే కింగ్. అండ్ ఫైనల్ మ్యాచ్ లో ఆనంద బాష్పాలు విజయంతో ఆహ్వానం పలికాయి. 18 సంవత్సరాల కళ నెరవేరింది. విరాట్ కోహ్లీ చేతిలో ఐపీఎల్ ట్రోఫీని చూసాం. ఫైనల్ గా ఐపీఎల్ 2025 ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. సో ప్రతి ఒక్క ప్లేయర్ కి పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఆర్సీబీ, థ్యాంక్ యూ ఆర్సీబీ మేనేజ్మెంట్, థ్యాంక్ యూ ఆర్సీబీ ప్లేయర్స్, థ్యాంక్ యూ ఆర్సీబీ సపోర్టర్స్ అండ్ ఫ్యాన్స్. ఇంకా ఎవరైనా మర్చిపోయి ఉంటే సారీ. ఈ వీడియోని ప్రతి ఒక్క ఆర్సీబీ ఫ్యాన్స్ కి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.